కొన్నిసార్లు విశ్వాసుల కంటే అన్యులే మేలు అనిపిస్తుంది. అదేంటి ఇంత మాట అనేసి అని అనుకుంటున్నారా? ఒక్కొక్కసారి నేను నా వాక్యం కాసేపే చెప్పాను కదా, ఎంతమందికి ఇంకాసేపు వాక్యం చెప్పింటే బాగుండు అనిపిస్తుంది. అసలు ఇక్కడికి వచ్చినా మమ్మల్ని వదిలిపెట్టరా వాక్యం చెప్తున్నారా అని అనిపించింది. మీకు అనిపించింది కదా ఇక్కడికి వచ్చిన వాక్యం ఏంటి అని? రాలేదా? ఆమేన్. ఎందుకన్నాను అనంటే విశ్వాసుల కంటే అవిశ్వాసులు లేదంటే అన్యులే మేలు అని ఎందుకన్నానంటే, చూడండి, అన్యులు ఎవరిదైనా పుట్టినరోజు జరిగినా, పెళ్లి రోజైనా, పుట్టినరోజైనా ఏదైనా చేస్తే వాళ్ళు దేవుని మీద భక్తి ఉన్నా లేకపోయినా గుడికి వెళ్తారు. ఉదయాన్నే తలస్నానం చేసుకొని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి, అవునా, ఏదో ఒకటి చేసుకొని ఆ తర్వాత వాళ్ళు, అవునా. కానీ క్రైస్తవులు, విశ్వాసులు అసలు పుట్టినరోజు నాడున ఏ దైవజనుడికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేది లేదు. మా చిన్నప్పుడు పుట్టినరోజు వస్తే ఫస్ట్ మందిరానికి వెళ్ళి సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకునే వాళ్ళం. పెళ్లి రోజు కానీ ఏదన్నా ఉంటే సేవకుడు ఇంటికి వెళ్తారు. ఆదివారం అయితే ఓకే, మందిరంలో కలుస్తారు. లేకపోతే ఇంటికి వెళ్తారు. దైవజనుడికి ఫోన్ చేసి అన్న ఉన్నారా అన్న అని చెప్పి అడిగి ఉన్న టైంలో వెళ్ళిపోయి, లేదా నేను లేని ఊర్లో అనంటే అన్న ఇవాళ నా పుట్టినరోజు అన్న, ఇవాళ మా పెళ్లి రోజు అన్న అని ఫోన్లో అయినా ప్రార్థన చేయించుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఇప్పట్లో అసలు దైవజనుడు అంటే లెక్కే లేదు. అందుకే అన్నా నేను, మనకంటే అన్యులు మేలు అనిపిస్తుంది. మరి మనం ఏం చేస్తాము? ఇప్పుడు వాళ్ళంటే గుడికి వెళ్ళి దేవునికి దండం పెట్టుకుంటారు. మరి మన దేవుడు ఎవరు? వాక్యం కదా. మన దేవుడు వాక్యం కదా, ఆయన వాక్యమై ఉన్నవాడు కదా. మరి ఆ రోజున మన వాక్యం కనీసం ఒక 10 నిమిషాలన్నా మన దేవుని వాక్యమును మనం చదివి దాన్ని మాట్లాడకపోతే మాది ఇంకా దేవుడు లేనట్లే కదా. అక్కడ ఆ స్థలంలో దేవుని పెట్టనట్లే కదా, అవునా కాదు? అందుకన్నాను, మనకంటే అవిశ్వాసులు చాలా మేలు. వాళ్ళు కనీసం ఏదో ఒక పండగనో, పెళ్లి రోజో, పుట్టినరోజు నాటిన గుడికి వెళ్తారు, ఏదో ఒకటి చేస్తారు. కానీ విశ్వాసులు ఎవరు దైవజనుల దగ్గరికి వచ్చి, ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకొని ఉదయాన్నే ఆ తర్వాత మనం కార్యక్రమాలు చేద్దాము అని అనుకోవట్లేదు. ఈ కాలపు విశ్వాసులు నేను అంటున్నాను. మరి మా చిన్నతనంలో అలా ఉండేది కాదు. ఇంకా చెప్పమంటారా? మా చిన్నప్పుడు ఎలా ఉండేదో మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళేవాళ్ళం మేము. మా అమ్మమ్మ ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళనిచ్చేది కాదు. డ్యూటీకి వెళ్తున్నారనుకో, మా మామ వాళ్ళు కానీ ఎవరైనా డ్యూటీకి వెళ్తున్నారనుకోండి, వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాళ్ళు. ఏదైనా ఊరు వెళ్ళాలంటే అందరం కలిసి ప్రార్థన చేసుకుని ఊరు వెళ్ళేవాళ్ళం బయలుదేరే ముందు. తిరిగి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేవాళ్ళం కాదు. ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే ఆ లగేజ్ అంతా పక్కన పెట్టి మళ్ళీ మోకాళ్ళని ప్రార్థన చేసేవాళ్ళం. ఎందుకంటే క్షేమంగా నడిపించాడు దేవుడు మనల్ని అని. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేవాళ్ళం, ఇంట్లో పనులన్నీ చేసుకునేవాళ్ళం. ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళేవాళ్ళం కాదు. ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, నాకు చిన్నప్పటి నుండి బాగా అలవాటు. నేను సుమారుగా 6వ తరగతి నుండి అనుకోండి, నాకు అప్పుడే కొంచెం జ్ఞానం వచ్చింది. 6వ తరగతి నుండి 6th క్లాస్ నుండి ఉదయం లేచిన తర్వాత స్నానం అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్కి వెళ్తాము అన్న టైంలో టిఫిన్ కూడా చేసేవాడిని కాదు. ముందు వెళ్ళిపోయేసేసి స్నానం చేసి వచ్చిన వెంటనే బైబిల్ తీసేసి ఒక అధ్యాయం చదివేవాడిని. ఒక అధ్యాయం చదివి అక్కడ బైబిల్ అన్ని పెట్టినటువంటి ఒక గూడు ఉంటుంది, గూళ్ళు తెలుసు కదా, ఆ గూడు దగ్గర బైబిల్ తీసుకొని అక్కడే నిలబడుకొని బైబిల్ ఒక అధ్యాయం నిలబడుకొని బైబిల్ అధ్యాయం చదివేసి బైబిల్ని అక్కడ పెట్టేసి అక్కడే ప్రార్థన చేసుకొని ఆ తర్వాత వచ్చి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేసేవాళ్ళం. ఆ తర్వాత బ్యాగ్ తగిలించుకొని డ్రెస్ వేసుకొని స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళాలి. చిన్నప్పటి నుండి అలవాటు అది మాకు నేర్పించారు మా అమ్మమ్మ, మా నానమ్మలు మాకు. ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుండి వాళ్ళని అరవడమే సరిపోయింది. లెగురా, రెడీ అవురా, ప్రార్థన చేసుకోరా అంటే ఏదో పోతారు రూమ్లోకి.
ఏం ప్రార్థన చేస్తారో కూడా తెలియదు. అందుకనే మన జీవితాలు ఒకప్పుడులాగా ఫలించట్లేదు. మనం మారాలా, మన జీవితాలు మారాలా. మనం దేవుని యొక్క అనుమతి లేకుండా మన జీవితంలో ఏ పని చేయటానికి కూడా వీలు లేదు. ఒక పెన్ను కొనటానికి వెళ్ళినా సరే ప్రార్థన చేసుకొని వెళ్ళే వాళ్ళం అంటే మీరు అర్థం చేసుకోండి. ₹2 ఉండేది పెన్ను. ఏ పెన్ను కొనమంటావు ప్రభు అని అడిగి ప్రార్థన చేసుకొని పెన్ను కొనేవాళ్ళం షాప్లో. ఆ భక్తి ఇప్పుడు కనపడట్లేదు విశ్వాసం దగ్గర. అంటే మీకు అనిపించేది అని మరీ అలా చేస్తే మరీ ఏంటండి, మరీ చిన్న దానికి కూడా చిన్న దాంట్లో కూడా నీ దేవుని నువ్వు ఇన్వాల్వ్ చేసినప్పుడే కదా దాంట్లో నుండి వచ్చేటువంటి ప్రమాదాలు కానీ, దాంట్లో నుంచి నీకు వచ్చే వీటి నుండి కానీ దేవుడు నిన్ను కాపాడేది. వాటి దేవుని యొక్క అనుమతితో ఏదైనా చేయండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. బయట నుండి ఇంట్లోకి రాగానే ప్రార్థన చేసుకోండి. బైక్ మీద పోయేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళండి. దేవుని స్తుతిస్తూ వెళ్ళండి. దేవుని ఆరాధన చేస్తూ వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తారా? ఎంతమంది నేను నేర్పించిన ప్రార్థనలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారన్నా చూశారు? చూశారు కదా. యేసయ్యా, నేర్చుకోండి ఆ ప్రార్థనలు. కంఠపాఠం వచ్చేసేయాలి ఆ ప్రార్థనలు. చాలా శక్తివంతమైన ప్రార్థన. ఓకే ఓకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏమనుకుంటా ఉంటామంటే చాలాసార్లు నా దగ్గర అంత సామర్థ్యం లేదేమో, నా దగ్గర అంత చదువు లేదు, నా దగ్గర అంత స్కిల్ లేదు, అంత టాలెంట్ లేదు నా దగ్గర అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. అంటే మనల్ని మనం ఏం చేస్తున్నాం అంటే మనల్ని మనమే తక్కువగా చేసుకొని చూసుకుంటా ఉంటాం. చాలాసార్లు ఒక పెద్ద వ్యక్తితో మనం మాట్లాడాలంటే మనకు భయం వేస్తుంది. ఒక డబ్బున్న ఆయన దగ్గరికి మనం వెళ్ళాలనంటే భయంగా, ఆయన ఏదో పెద్ద, మనం ఏదో ఇది. అవునా? మా ఊర్లలో రెడ్డి గారులు ఉండేవాళ్ళు. రెడ్డి గారులు అంటే ఊర్లో ఇంకా వాళ్ళు పెద్ద. మా మరి ఇటు సైడ్ ఎవరమ్మా నాకు తెలియదు, కానీ మా ఊళ్ళో రెడ్డి గారులు అని అంటాం. అంటే ఊరికి ఆయన పెద్ద లాంటి వాడు అనమాట. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తుంటారు అలా. సో ఆ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలంటే చాలామంది భయపడతారు. వెళ్ళినా ఆయన ఆడుంటే వాళ్ళు బయట కూర్చునేవాళ్ళు, లేదంటే కింద కూర్చుంటారు. ఆయన కుర్చీలో కూర్చుంటే వాళ్ళు కింద కూర్చుంటారు. అది ఆయనకి ఇచ్చే గౌరవం అయితే కనుక అది మంచిదే. గౌరవం వరకు అయితే మంచిదే, గౌరవం ఇవ్వటంలో తప్పు లేదు ఊరి పెద్దకి. అవునా? కానీ అది ఆయన స్థాయిని చూసి నీ స్థాయిని నువ్వు తక్కువ చేసుకుంటావు చూసావా, అది తప్పు అంటున్నా నేను. ఆయన స్థాయిని బట్టి నిన్ను నువ్వు తక్కువగా చూసుకుంటే, పక్కోడు నిన్ను చూడటం వేరే, నిన్ను నువ్వే తక్కువగా చేసుకొని చూసుకుంటే అది చాలా పెద్ద నేరం, తప్పు అని నేనంట. ఎందుకంటే బయటవాడు నిన్ను చూడటంలో పెద్ద, ఇప్పుడు నిన్ను నువ్వే తక్కువగా చూసుకుంటున్నప్పుడు బయటవాడు నిన్ను చూడటంలో పెద్ద విషయం ఏమీ లేదు. అవునా కాదా? అంటే ఎప్పుడు కూడా మనల్ని మనము నాలోన అది లేదు, నేను అది చేయలేను, ఇది చేయలేను, నా వల్ల కాదు అన్న దాన్ని ఏమంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు దాన్ని. అంటే మనల్ని మనమే తక్కువ చేసుకొని చూసుకునే భావన ప్రతి ఒక్క మానవుల్లో ఉంటుంది. దాన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు ఇంగ్లీష్లో. మరి దాని తెలుగు న్యూన్యతాభావం. తెలుగులో న్యూన్యతాభావము అంటే మనల్ని మనం తక్కువ చేసుకొని చూసుకోవటం. ఓకే, కానీ నీలో ఎంత సామర్థ్యం ఉందో నీకు తెలుసా? కారణం ఏంటి? వాళ్ళు ఎందుకని వాళ్ళు అలా తక్కువ చేసుకొని చూస్తారంటే, కారణం ఏంటంటే మనలో ఎంత సామర్థ్యం ఉందో మనకు తెలియకపోవటం వల్ల. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మనలో ఎంత సామర్థ్యం ఉందో మనకు తెలియకపోవటం వల్ల. మరి ఇప్పుడు ఆ సామర్థ్యమును తెలుసుకోవటం ఒకటి అయితే, రెండవది ఆ సామర్థ్యమును మనము ఎట్లాగా దానిని మనము
మనము అప్లై చేసుకోవాలి అని. ఓకేనా? సో మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం నేను మీకు ఒక చిన్న కథ చెప్తా. ఓకేనా? ఈ మధ్య కథలు ఎక్కువ చెప్తున్నా కదా నేను, అంటే మీకు అర్థం అవుతుంది అవి గుర్తుండిపోతాయి అని. చిన్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి భక్తుల యొక్క విషయాలన్నీ మా అమ్మమ్మ మాకు పడుకున్న తర్వాత చిన్నప్పుడు ప్రతిరోజు ఒక కథ చెప్పాల్సిందే. మా అమ్మమ్మ మాకు పిచ్చి పిచ్చి కథలు చెప్పేది కాదు. మా అమ్మమ్మ బైబిల్లో ఉన్న రోజుకు ఒక్కొక్క దైవజనుని, ఒక్కొక్క భక్తుని గురించి ఒక కథలాగా చెప్పేది మాకు. అందుకే బైబిల్ చదివేటప్పుడు లేదంటే బైబిల్ చదవకపోయినా ఆ క్యారెక్టర్స్ మనకు గుర్తుండిపోతాయి. దావీదు, గొలియాతు, అబ్రహాము, ఇస్సాకు, అవునా, రూతు, ఇట్లాంటి కథలన్నీ మనకు గుర్తుండిపోయి కథలాగా మనం ఎందుకంటే మన మానవుడి యొక్క మైండ్ ఏంటంటే అండి, అక్షరాల రూపంలో తీసుకోదు. అది అన్ని పిక్చర్స్కి వీడియోల కింద మార్చుకుంటుంది మన మైండ్. మీకు ఒకసారి చెప్పినట్లున్నా, అవునా? మన మైండ్ దేవుడు ఎట్లా సృష్టించాడంటే అది కేవలము బొమ్మల్ని వీడియోల రూపంలో దాన్ని మార్చుకుంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ మీ మైండ్లో ఒక రీల్ తిరుగుతూ ఉంటుంది, గిర్రది, అవునా? మంచి పెద్ద కార్ అన్నాం అనుకోండి, మీకు మీ మైండ్ కార్ వచ్చిందా అండి? లేదంటే CAR అని వచ్చిందా? లేదంటే కాకు దీర్ఘమిస్తే కా, రూకు ఒత్తిస్తే రూ అని వచ్చిందా? కారు బొమ్మ వచ్చింది కదా. ఒకవేళ మనము కారుని ఎప్పుడు చూడలేదనుకోండి, మనమే ఊహించుకుంటాం ఆ కార్ అంటే ఎట్లుంటుందా అని. కథలు అలాగే ఉండేవి చిన్నప్పుడు. అందుకే కథలు చెప్తే మీకు అది గుర్తుంటుంది అని. ఓకేనా? ఒక ఊరిలో లేకుంటే ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడంట. ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక సవాలు విసిరాడు, లేకుంటే ఒక పరీక్ష పెట్టాడు. మీకు నేను కేజీ బంగారం ఇస్తా, ఈ పరీక్షలో గెలిచిన వాడికి కేజీ బంగారం ఇస్తాను. ఏంటయ్యా ఆ పందెము అంటే, అందరు వచ్చి ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. సరే కేజీ బంగారం అంటే అవునా కదా, సరే వచ్చారు ఊర్లో వాళ్ళందరూ. ఏంటి అని అంటే, ఒక పెద్ద ఎద్దు, తెలుసు కదా ఎద్దులు ఉంటాయి కదా, ఆ ఎద్దును చూపించి ఈ ఎద్దును ఎవడైతే వాడి భుజాల మీద మోసుకొని వస్తాడో వాడికి కేజీ బంగారం అన్నాడు. ఏంటంటే అండి చెప్పాలి, నేను చెప్పింది మీకు అర్థమైందా? అయిద్దంటారా? చూసారా? బొమ్మ కాదు, నిజమైన ఎద్దును మొయ్యాల. మొయ్యగలరా? ఎందుకు మొయ్యగలరా? కనీసం ఎత్తుకోగలరా దాన్ని? చేయలేము కదా దాన్ని. ఎవ్వరు ముందుకు రావట్లేదు. బంగారం చూస్తుంటే టెంప్ట్ అవుతున్నారు, కానీ రాజు పెట్టిన పరీక్ష అసంభవం. ఎవరికైనా సాధ్యమైనా అది ఎవ్వరికి సాధ్యం కాదు. అప్పుడు రాజు అన్నాడు, ఏంటి ఎవడు లేడా బలవంతుడు మన రాజ్యంలో? అసలు బలవంతుడే లేడా? ఆఫ్టర్ ఒక ఎద్దుని మూయలేకపోతా ఉన్నారా మీరు అని చెప్పి అన్నాడంట. అప్పుడు ఓ యవనస్తుడు వచ్చాడంట రాజు దగ్గరికి. వచ్చాడంట. రాగానే రాజు చూసి, ఏంటి నువ్వు మోస్తావా ఎద్దుని అని అన్నాడట. కానీ నాకు 2 సంవత్సరాల సమయం కావాలి అని అడిగాడంట. 2 సంవత్సరాల తర్వాత నేను మోస్తాను, నాకు 2 సంవత్సరాల టైం ఇవ్వండి అని అడిగాడంట. రాజు అన్నాడంట, సరే ఓకే తీసుకో అన్నాడంట. ఓకే రాజా అని చెప్పి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత ఆ యవనస్తుడు ఓ ఎద్దును భుజాల మీద వేసుకొని నడుచుకుంటూ వచ్చాడు. ఎద్దును భుజాల మీద వేసుకొని నడుచుకుంటూ వచ్చాడు రాజు ఆ యొక్క దర్బార్లోనికి. అసలు ఊర్లో ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఏంటిది, అసలు ఇది సాధ్యమేనా? ఇది ఆ ఎద్దును మోయటం అంటే ఇది అయితే ఎవరికైనా, కానీ వాడేంటాడు అలా ఎత్తుకొని వచ్చేసాడు ఏంటి అని చెప్పేసి అందులో ఇదేం జిమ్కి వెళ్ళాడా ఏంటి, ఏ జిమ్కి వెళ్ళి చెప్పండి, మేము కూడా ఆ జిమ్కి వెళ్ళిపోతాం. ఎద్దును తీసుకొని వచ్చి రాజు దగ్గర పెడితే రాజు షాక్ అయ్యాడు. అప్పుడు అడిగాడంట రాజు, ఎలా అని అంటే, అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడంట, రాజా నేను మిమ్మల్ని 2 సంవత్సరాల టైం అడిగాను కదా, ఎందుకో తెలుసా అన్నాడు. ఎందుకు అని అన్నాడంట. నేను మీ దగ్గర ఆ 2 సంవత్సరాల టైం నేను తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు
దారిలో ఓ దూడ పిల్లని కొనుక్కొని వెళ్ళా నేను. ఒక దూడని, ఎద్దు దూడ అంటారన్న దాన్ని, కాపు, ఓ దూడ పిల్లని తీసుకొని వెళ్ళాను. దాన్ని నేను రోజు మోస్తా ఉండేవాడంట. ఆ దూడ పిల్లని అయితే ఎత్తుకోగలుగుతారా దూడ పిల్లని? అవునా కదా? ఆ చిన్న ఉన్న దూడ పిల్లని ఎత్తుతా ఉన్నాడు రోజు రోజు. ఆ దూడ పిల్ల పెరిగే కొద్దీ వీడు దాన్ని మోస్తా ఉంటే దాని బరువు వీడికి అలవాటు అవుతా ఉంది. వీడికి అర్థం అవుతుందా నేను చెప్పేది? ఆ దూడ పిల్లని రోజు మోస్తా ఉంటే ఒక నెల తర్వాత దూడపిల్ల కొంచెం పెరిగిద్ది బరువు, కానీ వీడు రోజు మోయటం వల్ల ఆ బరువు వీడికి బరువు అనిపించదు, అలవాటు అవుతుంది బరువు. అట్లాగే 2 సంవత్సరాలకి అది ఒక పెద్ద ఎత్తు అయింది. కానీ ఆ ఎత్తు వీడికి చిన్నప్పటి నుండి ఎత్తుకొని మోయటం అలవాటు అయిపోవటం వలన ఇప్పుడు ఈజీగా దాన్ని మోయగలుగుతున్నాడు. అంటే ఆ సామర్థ్యం వచ్చేసింది అడిగి. మీకు అర్థమైందని చెప్పేది. అంటే కన్సిస్టెన్సీ అంటే నీ సామర్థ్యము నువ్వు మొదలు పెట్టినప్పుడు కొంచెమే ఉండొచ్చు, కానీ ఆ కొంచెమైనా సరే, ఆ చిన్నదైనా సరే నువ్వు ప్రతిరోజు చేస్తా ఉంటే ఒకానొక సమయానికి అది పెద్దగా అయిపోయింది. ఏమంటే నీళ్లతో రాయి, ఒక పెద్ద బండరాయిని నీళ్లతో ఇట్లా కొడితే, పోనీ నీళ్ళు ఇట్లా రాయి మీద పోస్తే రాయి విరుగుద్దా? పోనీ నీళ్లతో రాయిని అరగదీయొచ్చా ఎవడైనా? నీళ్లు పోస్తా ఉంటే రాయి ఏమన్నా అరిగిద్దా? కానీ అదే నీళ్లు ఆగకుండా పడుతూనే ఉన్నాయి అనుకోండి ఆ రాయి మీద, ఆ బండరాయి మీద, ఏమైంది? నీళ్ళకంత సామర్థ్యం ఉందా? రాయిని కరగదీసే సామర్థ్యం, రాయిని విరక్కొట్టే సామర్థ్యం నీళ్ళకుందా? కానీ ఎప్పుడు వచ్చింది దానికి? కంటిన్యూస్ గా. అవునా? మీరు ఎప్పుడైనా ఏదైనా ఊర్లోకి వెళ్తా ఉంటే పెద్ద పెద్ద కొండల మీద ఇట్లా, అవునా, సారాలుగా కొన్ని విరిగినట్లుగా రాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి. కారణం ఏంటి? వాటి మీద ఆ నీళ్లు పడి 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 పడి. అందులో కనుక మీరు ట్యాప్ పెట్టుకున్నారనుకోండి, నీళ్లు ఫోర్స్ గా వదలాల్సిన అవసరం లేదు. ఆ ట్యాప్ కొంచెం లీక్ ఉండి ఒక్కొక్క డ్రాప్ పడతా ఉందనుకోండి, ఆ కింద ఆ బండ పైన, ఆ రాయి పైన, అవునా కాదా? అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? అది కొంచెమే, కానీ కన్సిస్టెంట్ గా, అంటే కంటిన్యూస్ గా పడటము వలన అది రాయిని కూడా విరగొట్టగలదు. అంటే నీ దగ్గర కూడా ఈ రోజున కొంచెమే ఉందేమో, నీ దగ్గర కూడా కొంచెం సామర్థ్యమే ఉందేమో, కానీ దానిని నువ్వు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తా ఉంటే అది కొండలను విరగొట్టే స్థాయికి వెళ్తుంది. దానినే ప్రభు ఏమన్నాడంటే ఆవగింజంత విశ్వాసము. ఆవగింజ ఎంత ఉంటదండి? ఇంత చిన్నగా ఉంటది, కానీ అక్కడ ఆయన ఏమన్నాడు? ఆవగింజ అన్నాడు. అవునా? ఆవగింజ అంటే అర్థం ఏంటి? విత్తనము. గింజ అంటే విత్తనము. అంటే ప్రభు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆవగింజ అంత, అంటే ఆ ఆవాలు ఉన్నాయి చూసారా, ఆ గింజ ఉంది చూసారా, దాన్ని మీరు తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా నాటితే అది చూడటానికి చిన్నదే, కానీ అది రోజులు గడిచే కొద్దీ నాటబడిన ఆ ఆవ గింజ పెద్ద మహా చెట్టు అవుతుందంట. అవునా? కూర మొక్కలు అన్నిటికంటే పెద్దైన చెట్టు ఆవగింజ చెట్టు అంట. అంటే మీలో నా దేవుడు ఒక చిన్న విశ్వాసపు నిప్పు రవ్వను ఇట్లా రగిలిస్తే మీరు ఏం చేయాలనంటే ఆ విశ్వాసమును ప్రతిరోజు మీరు దానిని ఏం చేయాలా? పెంచుకుంటూ పోవాలా. ఈరోజు ఆ విశ్వాసం పని చేయకపోవచ్చు, రేపు పని చేయకపోవచ్చు. ఉదాహరణకి చెప్తాను, మీరు ఒక సమస్య కోసం, ఒక అనారోగ్యం కోసం మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి. మొదటి రోజు మీకేం కనిపించదు, రెండో రోజు మీకేం కనిపించదు, కానీ ఆ విశ్వాసము మొదటి రోజు ఇంత, రెండో రోజు ఈ ఇంతకి ఇంకొక ఇంత కలిపితే ఎంత అవుతుందండి? ఇంత అయ్యింది. ఆ ఇంతకి ఇంకొంచెం ఇంత కలిపితే, రూపాయికి 10 పైసలు కలిపితే, ఇప్పుడు లేవు మాకు తెలియదు అంటారా? ఆ రూపాయి 10 పైసలకి రేపు ఇంకొక 10 పైసలు కలిపితే, ఆ మరుసటి రోజు ఇంకొక 10 పైసలు కలిపితే, నీ విశ్వాసం 10 పైసలే. కానీ నువ్వు ప్రతిరోజు దాన్ని కలుపుకుంటూ వెళ్తే ఎంత అవుతుంది? ఒకానొక సమయమున ఆ విశ్వాసము నీ సమస్యను విరగొట్టేంత పెద్దదవుతుంది.
ఆ విశ్వాసము నీ సమస్య పైన ఆధిపత్యము లేకుంటే దానిపైన ఏమంటారు దాన్ని, ఆ సమస్యను అధిగమించే శక్తి నీ విశ్వాసానికి వస్తుంది. ఆ కుర్రవాడు ఆ చిన్న దూడ ఉన్నప్పటి నుండి మోయటం వలన ఆ దూడ ఏమైంది, ఒకానొక సమయంలో 2 ఏళ్ళకి అది పెద్ద ఎద్దయింది. కానీ వీడికి అది పెద్ద బరువు అనిపించట్లేదు, ఎందుకంటే దూడగా ఉన్నప్పటి నుండి దాన్ని ఎత్తుకొని వస్తున్నాడు కాబట్టి. ఈ రోజున నీ సమస్యలను చూసి నువ్వు అలాగే భయపడుతున్నావా? నీ పరిస్థితులను చూసి నువ్వు అలాగే అనుకుంటా ఉన్నావా? కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీలో దేవుడు ఉంచిన సామర్థ్యం ఏంటో తెలుసా? విశ్వాసం. దేవుడు నీలో ఉంచినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ బహుమానం ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసం ఉంటే చాలండి, దేనినైనా సరే మనము పొందుకోవచ్చు. విశ్వాసం ఉంటే మనము దేనినైనా పొందుకోవచ్చు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. నాలుగవ వచనము నుండి, అందరు బైబిల్ ఓపెన్ చేశారా? 4వ వచనము నుండి చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తూ చదువుతున్నట్లయితే మీకు అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పదం కనపడతా వస్తుంది. మీకు ఏంటి? ఒక ప్రత్యేకమైన ఒక పదం కనపడతా వస్తుంది. మీరు దానిని గుర్తుపట్టి, ఆ పదమును గుర్తుపట్టి మీరు నాకు చెప్పాలి. ఓకేనా? చదవండమ్మా. విశ్వాసమును బట్టి చాలు. ఏంటంట? విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్ఠ. అంటే కయీను కూడా బలిని తీసుకొని వచ్చాడు, కానీ కయీను కంటే శ్రేష్టమైన బలి హేబేలు బలిగా ఎందుకు అంగీకరింపబడిందంటే హేబేలు బలిలో విశ్వాసం ఉంది కాబట్టి. మీకు అర్థం కాలేదు నేను చెప్పింది. కయీను హేబేలు కథ తెలుసు కదండి మనకు, అవునా? కయీను వ్యవసాయం చేసేవాడు, హేబేలు గొర్రెలు కాసుకునేవాడు. ఆదాముకు పుట్టినటువంటి పిల్లలు వీళ్ళు. మొట్టమొదటి పిల్లలు ఆదాముకు పుట్టిన పిల్లలు కయీను, హేబేలు. కయీను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. కయీను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. పెద్దవాడేమో భూమిని దున్ని వ్యవసాయం చేసి పంట పండించేవాడు, కానీ హేబేలు గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకునేవాడు. అవునా? ఇప్పుడు ఇద్దరు, ఈయనకు పంట వచ్చిన తర్వాత ఆ పంటను తీసుకొని దేవుని దగ్గరకు వచ్చాడు. అలాగే హేబేలు కూడా ఒక గొర్రె పిల్లను బలిచ్చి ఆ బలిని తీసుకొని దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఎవరి బలిని అంగీకరించాడు? హేబేలు బలిని అంగీకరించాడు, కయ్యూను బలిని అంగీకరించలేదు. కానీ ఇక్కడ కయ్యూనుకు వచ్చిన ప్రాబ్లం ఏంటనంటే, అరే నేను ఇంత కష్టపడి, నేను చెమట కార్చి రాత్రింబగళ్ళు శ్రమపడి పొలము దున్ని ఎర్రని ఎండలో ఉండి నా ఒళ్ళు హోనం చేస్తా. వ్యవసాయం ఎలా ఉంటుంది మీకు తెలుసు, ఎంత కష్టం ఉంటుంది, అవునా కాదా? అంత కష్టపడి చేసి తీసుకొని పండించినటువంటి ఆ పంటను తీసుకొని వచ్చి దేవుని దగ్గర పెడితే దేవుడు నాకు నచ్చలేదు నీదనంటే బాధ అవుతుందా? బాధ అవుదా? కయ్యూను బాధపడడంలో అర్థం ఉందా లేదా? నాకైతే అర్థం ఉందనిపించింది. ఆ కష్టం నాకు తెలుసు, నేను వ్యవసాయం చేసే చిన్నప్పుడు నాకు తెలుసు ఆ బాధ. అంత కష్టపడి సంపాదించింది తీసుకొని వచ్చి దేవునికి పెడితే దేవుడు ఆడేం లేదాడు, చల్లగా వాటన్నింటిని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి, ఈడో చెట్టు కింద కూర్చొని, వీలుంటే ఓ ఫ్లూట్ తీసుకొని మంచి పాటలు వాయించుకుంటా, అవునా? ఈ ఏం చేస్తాడండి గొర్రెల కాపరి? ఏం చేస్తాడు మీరు చూస్తున్నారా? చల్లగా చెట్టు కింద కూర్చొని, అవునా, టైం అవగానే తింటాడు, వాటన్నిటిని చూస్తాడు. అవసరమైతే చెట్టు కింద మంచి మధ్యాహ్నం నిద్ర వేస్తాడు. రైతు నిద్రపోగలుగుతాడా? ఏ వర్షం వస్తుందో, ఏ ఇది వస్తుందో అని భయం ఉండదా? అంటే కంపేర్ చేసినప్పుడు గొర్రెల కాపాడితే కూడా కష్టం ఉంటుంది పాపం, చల్లు ఆ గొర్రెలు చూసుకోలేను అదే అనట్లేదు, అంటే వీళ్ళిద్దరితో పోలిస్తే, అవునా? కానీ అంత కష్టపడి వచ్చి ఈడేదో గొర్రెపిల్లని తీసుకొని వచ్చి
ఇదేదో అవునా చేస్తే దేవుడు అది అంగీకరించి ఇది తిరస్కరిస్తే బాధ అవుతుందా? బాధ అవదా? ఏంటి మీరు నమ్మరా? కానీ దేవుడు కయ్యూను అర్పణను ఎందుకు తిరస్కరించాడో తెలుసా? కయ్యూను నచ్చక కాదు, కయ్యూను చేసిన కష్టము తెలియక కాదు, కయ్యూను తెచ్చిన అర్పణలో విశ్వాసము లేదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు విశ్వాసము లేకుండా నువ్వు ఏ పని చేసినా దేవుడు దానిని అంగీకరించడు అని చెప్తున్నా నేను. నువ్వు చాలా కష్టపడి నిండొచ్చు, నువ్వు ఎంతో శ్రమపడి నిండొచ్చు, కానీ నువ్వు దేవుని దగ్గరికి దాన్ని తీసుకొని వచ్చినప్పుడు దాంట్లో విశ్వాసము లేకపోతే అది దేవునికి ఇష్టముగా ఉండదు. దేవుడు దాన్ని అంగీకరించలేడు. జరిగింది అక్కడ అదే. విశ్వాసమును బట్టి, నేను ఈ మాటను ఒత్తి పలుకుతూ ఉన్నాను. విశ్వాసమును బట్టి అంటే విశ్వాసము ద్వారానే అనర్థం. అవునా? విశ్వాసము ఉంది కాబట్టే హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. మరి దీంట్లో విశ్వాసం ఏం కనపడుతుందన్నా అని మీరు నన్ను అడగచ్చు. ఏముంది ఆడ విశ్వాసం కనపడడానికి? ఏముంది అంటే, కయీను విశ్వాసం ఏంటంటే తన శ్రమ, తన కష్టము, తన యొక్క దీని మీద ఆధారపడింది. కానీ హేబేలు అర్పణ అంగీకరించడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసం ఉంది అన్నాను కదా, ఏంటో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నాదేమీ లేదయ్యా, నాది ఏమీ లేదు, నేనేమైనా ఇవ్వగలిగినాను అని అంటే, నువ్వు నాకు ఏదైతే ఇచ్చావో దానినే నేను నీకు ఇవ్వగలుగుతాను తప్ప నాదేమీ లేదయ్యా అని. అంటే నువ్వు ఎప్పుడు కూడా నీ దృష్టిలో నీవు ఎప్పుడు కూడా దేవుని కంటే గొప్పవానిగా, ఉన్నతమైన వానిగా నువ్వు చూపించుకోవడానికి వీల్లేదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీవు తగ్గించుకోవాలా. అంటే ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసయ్యనందు విశ్వాసం. ఈ హేబేలు తీసుకొచ్చిన ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము దేవుని ద్వారా నన్ను దేవుని ద్వారా నేను అంగీకరింపబడుతాను అన్న విశ్వాసం. ఈ రోజున దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండాలంటే నువ్వు కూడా ఆ నిజమైన గొర్రెపిల్ల అయిన యేసయ్య ద్వారానే నువ్వు అంగీకరింపబడతావు అన్న విశ్వాసము నీకు ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతా ఉందా? చిన్నగా ఇంజెక్షన్ ఎక్కిస్తా ఉన్నా కదా, ఇంకా ఎక్కిస్తా, కొంచెం నిదానంగా ఎక్కిద్ది. మత్తు ఇంజెక్షన్ లాగా తెలుసా? మత్తు ఇంజెక్షన్ అండి. ఎప్పుడైనా వేసుకున్నారా? మొన్న నాకు ఈ పండ్లు పీకేటప్పుడు వేసారు, మత్తు ఇంజెక్షన్ వేసారు. ఇదంతా ఇక్కడ ఏం గిల్లినా ఏం గిచ్చినా ఏం తెలియట్లేదు నాకు, లోపల మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ఒక రాడ్ వేసి నిన్నారు, అప్పుడు కూడా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నిన్నారు. అడిగి చెయ్యి అప్పగిచ్చానే కానీ అలాగే వాళ్ళు మాట్లాడే మాటలు నేను పడతా ఉన్నాయి, అన్ని చేస్తా ఉన్నాడు. వాడు సుత్తి తీసి టపా కొడతా ఉన్నాడు, కట్టింగ్లు పేర్లు పెట్టి లోపలికి దూరుస్తా ఉన్నాడు రాట్లని. అన్ని తెలుస్తా ఉన్నాయి కానీ నాకు నొప్పి ఏం తెలియట్లేదు, అన్ని మాట్లాడి పడతా ఉన్నాయి, ఏం తెలియదు నొప్పి. అట్ట నిదానంగా ఎక్కిస్తా, నిద్ర కూడా రావచ్చు. మీకు వస్తుందా ఎవరికైనా నిద్ర? ఈ చెప్తామా? తర్వాత చదవమ్మా. దేవుడు ఓకే, మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చాడు. విశ్వాసమును బట్టి హానోకు, ఏమండి, మరణమే లేదంట ఈ వ్యక్తికి, చచ్చిపోలేదు ఈ వ్యక్తి చనిపోలేదు. ఎవరు? హానోకు. ఏంటంట? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. ఏలియాలాగా, ఏలియా కంటే ముందు హానోకు డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అంటే నాకేమనిపిస్తుంది అంటే, మనం రోజు దేవుడు హానోకు దగ్గరికి వచ్చి రోజు మాట్లాడేవాడేమో, దేవునితో ఫ్రెండ్షిప్. జాన్ జిగిరి దోస్, అవునా? చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, సాయంత్రం అవుతానే ఇళ్ళ దగ్గరకు వస్తారు,
వచ్చి కూర్చొని పిచ్చాపాటి మాట్లాడేవాళ్ళు. అవునా? మా ఇంటి దగ్గర కూడా ఒకడు ఉండేవాడు, సైకిల్ వేసుకొని వచ్చేవాడు. రోజు సాయంత్రం పొద్దునంతా కాలేజీలో మాట్లాడుకుంటూనే ఉంటాం. మళ్ళా పొద్దునంతా పక్కనే కూర్చుంటాడు. అయినా సరే సాయంత్రం సైకిల్ వేసుకొని వస్తాడు. రాత్రి 9-9:30 వరకు కబుర్లు. అట్లా రోజు దేవుడు హానోకు దగ్గరికి వస్తా ఉన్నాడు. రోజు మాట్లాడుకుంటా ఉన్నారేమో. దేవుడు అనుకున్నాడేమో, ఏంటి రోజు నేను హానోకు నేను నీ దగ్గర రావడం ఎందుకు, ఒక పని చేయి, నువ్వే నా దగ్గరకు వచ్చి అంటే చచ్చిపోవడం ఇచ్చిపోవడం ఏమో లేదు, నువ్వు వచ్చేయి. మీకు అర్థమవుతుందా? అంటే ఒక మనిషి మరణము అనే దానిని అనుభవించకుండా డైరెక్ట్ గా దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళగలిగేంత సామర్థ్యం ఇచ్చింది ఏంటి? విశ్వాసమును బట్టి మరణమును రుచి చూడని వ్యక్తి హానోకు. తర్వాత ఇంకొక వ్యక్తిని చూద్దామా? దేవుడు అతనిని కొనిపోయాడమ్మా. ఇతను వెళ్ళలేదు, నేను వస్తా అనలేదు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇక్కడ ఆగుదాం కాసేపు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అంతే. ఈ అసాధ్యము అన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తా ఉంటాయి అని అంటే, మీ పరిస్థితులు గుర్తొస్తా ఉంటాయి, మీ అప్పులు గుర్తొస్తా ఉంటాయి, మీ రోగాలు గుర్తొస్తా ఉంటాయి, మీ అవమానాలు గుర్తొస్తా ఉంటాయి. అవునా? ఇవే కదా అసాధ్యము అంటే మనకు గుర్తొచ్చేవి ఇవే. కానీ ఆ అసాధ్యమైన వాటిని దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన, దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన ఆ అసాధ్యమైన వాటిని మనం సుసాధ్యం చేయొచ్చు. అంటే ఎట్లాగానంటే, నీవు అసాధ్యమైన వాటిని నీ జీవితంలో నువ్వు చూడాలి అంటే నువ్వు కేవలం విశ్వాసం ఉంచితే మాత్రము చాలు. ఆయన నీ కోసం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. మీకు అర్థం కాలేదా? ఇంకొంచెం వివరించి చెప్పమంటారా? ఓకే, ఇప్పుడు రాజుల గ్రంథం 18వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. అయితే ఎక్కడికి వద్దామండి? మొదటి రాజుల గ్రంథం. రాజుల గ్రంథం అంటే ఏ రాజుల గ్రంథం అని అడగాలిగా. ఎన్నో వచనం చూద్దామంటే, 19 నుండి చూద్దామా? అయితే ఇప్పుడు ఇశ్రాయేలు వారిని అందరినీ ఎంతమంది అమ్మా? మీరు గుర్తుపెట్టుకోండి, 450 మంది మందిని అషేరాదేవి ప్రవక్తలైన 4 మొత్తం. ఇప్పుడు ఎంతమంది అయ్యారమ్మా? బయలు ప్రవక్తలు ఎంతమంది? 450 మంది. అషేరు దేవత ప్రవక్తలు ఎంతమంది? 400 మంది. మందిని నా యొక్కకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాను. ఇప్పుడు ఏలియా, ఇక్కడ మనం ఎవరి గురించి చదువుతున్నామో తెలుసా? ఏలియా గురించి చదువుతాం. నేను ఎందుకు ఏలియాని తీసుకున్నానంటే, ఇందాక చదివాము, విశ్వాసమును బట్టి మరణమును చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిన వ్యక్తి మొదటి వ్యక్తి హానోకు అయితే, రెండో వ్యక్తి ఏలియా. సో ఒక వ్యక్తి యొక్క విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తి యొక్క విశ్వాసం గురించి కూడా మాట్లాడదాం. అవునా? ఎందుకంటే హానోకు గురించి మనకు బైబిల్లో పెద్దగా రాయబడలేదు. ఎందుకంటే అతను లేదంట, కనపడట్లేదంట, మాయమైపోయాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. కానీ అలాగూ వెళ్ళగలిగే సామర్థ్యమును పొందుకున్నటువంటి ఏలియా గురించి కొన్ని రాయబడ్డాయి మనకు. అవునా? కొన్ని రాయబడ్డాయి. ఓకే, ఇప్పుడు ఏలియా ఏమంటా ఉన్నాడంటే, కర్మేలు పర్వతము దగ్గరికి యెజ్బేలు పోషిస్తున్నటువంటి బయలు ప్రవక్తలైన 450 మంది ప్రవక్తల్ని పోషిస్తుంది కదా యెజ్బేలు. ఆ ప్రవక్తల్ని, అలాగే అషేరు దేవత యొక్క ప్రవక్తలు మొత్తం 850 మంది ఉన్నారు. నేను ఒక్కనే.
యెహోవా పక్షమున నిలబడిన వాడును నేను ఒక్కడనే. ఏలియా అంటున్నమాట. వాళ్ళు 850 మంది కదా, తీసుకొని రా, కర్మేలు పర్వతానికి తీసుకొని రా. తర్వాత చదువమ్మా. చెప్పాను అండర్లైన్ చేయండి. ఏం చేశాడు? ఒక బలిపీఠమును. ఏ బలిపీఠము? పడద్రోయబడిన బలిపీఠము. ఓకే, అండర్లైన్ చేయండి. చదువు. కట్టించి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏలియా కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇందాక బయలు ప్రవక్తలు 850 మంది ప్రార్థన చేశారు, కానీ ఏ దేవుడు వచ్చి ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఏలియా ప్రార్థన చేయడానికంటే ముందు కొన్ని పనులు చేశాడు. ఏం చేశాడు? పడద్రోయబడినటువంటి, అంటే అక్కడ పాడుపడిపోయిన, కర్మేలు పర్వతం మీద పాడుపడిపోయిన పడద్రోయబడిన బలిపీఠం ఒకటి ఉంది. అది ఏలియా కట్టినది కాదు, అంత మునుపు ఎప్పుడో కట్టబడినటువంటి బలిపీఠము. ఆ బలిపీఠమును ఏలియా బాగు చేసి ఆ రాళ్లను మళ్ళీ పేర్చి ఒక బలిపీఠమును కట్టాడు. ఆ కట్టిన తర్వాత కర్రలు పేర్చాడు. పేర్చిన తర్వాత 3 సార్లు దాని నీళ్లతో నింపేశాడు. కానీ మామూలుగా కట్టెలను వెలిగీయడానికి ఎంత కష్టం, అవునా? అట్లాంటిది నీళ్ళల్లో నానబెట్టినటువంటి కర్రల్ని, వర్షంలో తడిచిన కర్రల్ని మనం వెలిగేయాలంటే అయ్యిద్దంటారా? కష్టం కదా. అంటే అసాధ్యము అయిన, అంటే ఆ పరిస్థితిని ఏలియా ఏం చేస్తా ఉన్నాడంటే ఇంకా క్లిష్టమైన పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, నీళ్లు పోయటానికి గల కారణం ఏంటి అని అంటే, ప్రభువా ఒకవేళ నేను గనక మామూలుగా ఇట్లా చేస్తే అవి ఎండిపోయిన కర్రలు కదా, ఏమో ఎక్కడో గాల్లోంచి ఎగిరేసి వచ్చేవో అంటుకున్నాయని ఎవడన్నా అనుకుంటాడేమో, నాకు అది కూడా ఇష్టం లేదని చెప్పి కర్రలు నానిపేసేసాడు. అవి పొర్లేంట, బలిపీఠం చుట్టూ పొర్లేంత వరకు. ఏమని ముందే వర్షం లేదు. యాక్చువల్గా ఈ కథంతా జరుగుతుంది దేనికోసం? అవునా కదా, వర్షం కోసం. 3 సంవత్సరాలుగా వర్షం లేదు, తినటానికి తిండి లేదు, నీళ్లు లేవు. ఆ పరిస్థితుల్లో తీసుకొని వచ్చి నీళ్లు పోయాడంటే వాళ్ళు పోసేది చూసారా? వాళ్ళు గొప్పలు. అయ్యా నీళ్లుంటే మనం తాగుతాం, ఇక నీ బల నిరూపణ మాకు అవసరమా అని అనిందొచ్చారు, అవునా కదా? కానీ దేవుని యొక్క శక్తిని ఏలియా ఆ ప్రజలకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఆ ప్రజలు 2 మనస్సులు కలిగి ఉన్నారంట. ఎంతకాలం మీరు అటు ఇటు 2 వైపులా ఉంటారు. నువ్వు కాసేపు లోకంలో, కాసేపు దేవునిలో. ఆదివారం వస్తే దేవుడు, సోమవారం అవగానే మళ్ళా లోకం. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలను చూసి ఏలియాకు బాధ వేసింది, కోపం వచ్చింది. అందుకే ఇప్పుడు ఏలియా ఏమనుకుంటున్నా అంటే, వీళ్ళకు దేవుడు అంటే ఏంటో చూపించాలి అనుకున్నాడు. అనుకొని ఇదంతా చేశాడు. ఓకేనా? ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు ఏలియా కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏలియా కూడా ప్రార్థన చేస్తా. అలా ఈ ఏలియా ప్రార్థన చేసేదానికంటే ముందు మీకు ఒక వచనమును చూపిద్దాం అనుకుంటా ఉన్నా. ఓకేనా? జేమ్స్ అంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. తెలుగులో కూడా అదే అన్న 17 చదువమ్మా. ఏలియా మన వంటి అంటే ఏంటి అర్థము? ఏలియా ఏం పెద్ద తోపు తురుమేం కాదు. హలో, ఈ మాట అన్నందుకు అందరూ వచ్చి నన్ను కొడతారేమో. నేను అనట్లేదు, యాకోబు అంటున్నాడు. నాకు సంబంధం లేదు, యాకోబు అన్నాడు. కాబట్టి నేనేంటంటే మన భాషలోకి తర్జుమా చేశాను. ఏలియా మన వంటి స్వభావము కలిగిన, ఏమనుకుంటున్నాను, పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఏలియా అంటే పుడింగ్ అనుకుంటున్నావా? పుడింగ్ అంటే తెలుసా? పెద్ద వస్తాది అనుకుంటున్నావా? పెద్ద రౌడీనా? ఏం పెద్ద భక్తుడా? కాదంట.
మనలాంటి అంటే నా నీ లాంటి వాడు ఎవరు? ఏలియా అండి.